భయంకరమైన రోగాలు జబ్బులు వచ్చి ఆయుష్ తగ్గిపోయి మరణాల రేటు కూడా పెరిగిపోతుంది. వీటన్నిటి నుండి రక్షణ పొందాలంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు విషవాయువులను కంట్రోల్ చేయాలి. మనకు ప్రమాదకరమైన ఈ వాయువులను కంట్రోల్ చేయగలిగేది సృష్టిలో ఒక్కటే ఉంది, అదేంటంటే చెట్లు. చెట్ల ఆకులు మనకు హాని చేసే కార్బన్ డైఆక్సైడ్ మరియు సూర్యరశ్మిని పీల్చుకొని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటికి కావలసిన ఆహారం తయారు చేసుకొని మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ని అందిస్తాయి. ఈ విధంగా భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతను చెట్లు కంట్రోల్ చేస్తాయి. అందుకనే శాస్త్రవేత్తలు చెట్లను నాటమని చెప్తున్నారు. ఒకవేళ చెట్లను నరకవలసి వస్తే దాని స్థానంలో క్రొత్త మొక్కను నాటమని ప్రచారం చేస్తున్నారు. చెట్ల ద్వారా ఇంత గొప్ప రక్షణ ఉందని ఈనాడు శాస్త్రవేత్తలు కనుగొని మనకు చెప్తే దేవుడు 3000 సంవత్సరాల క్రితమే చెట్లు నరుకుట అపాయకరమని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు. ద్వితోపదేశ ఖండం 20-19 వచనంలో దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు, వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదంటూ ప్రభు రాయించాడు. చూసారా ప్రభు దృష్టిలో చెట్లకున్న ప్రత్యేకత. ఎన్నో వైజ్ఞానిక విషయాలను అందించిన దివ్య గ్రంథమైన బైబిల్లో ఇలాంటి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి.